ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమయ్యున్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ప్రభువైనటువంటి యేసు ఇక్కడ పరలోకమునకు పోయే మనుషులను గురించి ఆయన తెలుపుచూ ఉన్నాడు. విశాలమైనటువంటి మార్గమును ఆశించే మనుషులు ఇరుకు మార్గము గుండా వెళ్ళడానికి ఇష్టపడరు. ఇరుకు ద్వారమున మీరు ప్రవేశించండి. నాశనముకు పోయేటువంటిది వెడల్పైనదిగా ఉంటుంది, అది విశాలముగా ఉంటుంది కనుక అనేకమైనటువంటి వారు అందులో ప్రవేశించి నాశనమును కొని తెచ్చుకుంటారు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ఎంత గొప్ప సత్యపు మాటలు ఈ మాటలు! మనుషులు విశాలతను కోరుకుంటూ ఆ విశాల మార్గంలో తమకున్నటువంటి స్వేచ్ఛ, పాపము, ఇచ్ఛ వీటన్నిటినీ ప్రేమిస్తూ అందులో తమకు మహా ఆనందము ఉన్నదని మనుషులు ఎగబడి ఆ మార్గమున ప్రవేశించు ముందుకు పోతూ ఉంటారు. అయితే ఆ మార్గము యొక్క అంతము చివరికి వినాశనమును తీసుకుని వచ్చి నిత్య నరకాగ్నికి వారిని నెట్టుతుంది. జీవ మార్గము చాలా ఇరుకైనటువంటిది, అది సంకుచితమైనటువంటిది. ఆ మార్గమున ప్రవేశించేవారు కొద్దిమందిగానే ఉంటూ ఉంటారు. ఈ మార్గమున మనం నడవాలంటే చాలా కష్టము. అబ్బా, ఇంత కష్టాన్ని ఎందుకు అనుభవించాలి అని మనుషులు అనుకుంటూ ఉంటారు. దేవుని నీతి మార్గమును అనుసరించడము మనుషులకు కాస్త కష్టతరమైనటువంటిదే. ఆ మార్గమును ప్రవేశించువారు పాపమును ఆశించువారుగాను, లోక ఇచ్ఛలను ఆశించువారుగాను ఉండరాదు. దైవనీతిని కలిగిన వారై దేవుడు తమకిచ్చినటువంటి ఆ కృపను చేత పట్టుకొని ఓపికతో, నెమ్మదిగా, విశ్వాసముతో వారు ముందుకి కొనసాగి విజయమును వారు పొందుకోవాలి. అలా ముందుకి కొనసాగేటప్పుడు లోకములో ఉన్నవి తమను ఆకర్షించవచ్చు, లోక ఇచ్ఛలు తమను వెంబడించవచ్చు. వాటన్నిటినీ విసర్జించుకుంటూ ఆ ఇరుకు ద్వారమున వారు ముందుకు పోతూ ఉంటే అది పోను పోను ఆనందమును, సంతోషాన్ని, విశాలతను అనుగ్రహించి నిత్య దేవుని రాజ్యములోనికి ప్రవేశించే కృపను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ధనవంతుడు లాజరు కథలో దానిని మనము గుర్తెరగగలుగుతాం. ధనవంతుడు ఈ లోకములో జీవించినంత వరకు సకల వైభవములతోనూ, సకల విధములైనటువంటి భోగభాగ్యములతోనూ అతడు జీవించినాడు. దరిద్రుడైన లాజరు శ్రమలతోనూ, కష్టముతోనూ, వేదనతోనూ, ఆహారం లేక కుక్కలు తన దేహమును నాకేంత నీచ స్థితిలో అతడున్నాడు. కానీ వారి మరణము పిదప మనం చూసినప్పుడు ధనవంతుడు నిత్య నరకాగ్నికి, లాజరు పరదైసున అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి తీసుకుని వెళ్ళబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లోక భోగభాగ్యములు కొన్ని సంవత్సరాల తర్వాత అంతమైనాయి. కానీ నిత్య నరకాగ్నిలో ధనవంతుణ్ణి చివరికి లోకరక్షకుడైనటువంటి ప్రభువు కూడా తప్పించలేని పరిస్థితిలో అతడు చిక్కుకున్నాడు. లాజరు అయితే
పరమానందపురంలో దేవునితో కూడా ఉన్నాడు. విశాలత ఇరుకులోనికి నెట్టింది. ఇరుకు విశాలమైన దేవుని కృపను అనుగ్రహించింది. యేసు మిమ్మలను పరలోకంలో చేర్చడానికే ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టి తిరిగి లేచిన దైవం. ఆ విశాలమైన పరలోక భాగ్యము కావాలంటే నేడే ప్రభుని మీ హృదయములో మీ రక్షకునిగా అంగీకరించండి. విశ్వాసములో ఉన్నవారు నీతిని అనుసరించుకుంటూ ముందుకి కొనసాగండి. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి నిత్య మహిమకు వారిని పాత్రులుగా చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక.